మాత్రం కనిపిస్తున్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం, మరోవైపు తెలంగాణ క్యాబినెట్ కూర్పు సంబంధించినటువంటి అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ క్యాబినెట్ కూర్పుపై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. క్యాబినెట్ కూర్పుపై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నానని చెప్పడం జరిగింది. అధిష్టానం తనను తప్పక గుర్తిస్తుందన్నారు. తాను సీనియర్ లీడర్నని, మంత్రి పదవి దక్కుతుందనే నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్లో ఏ నిర్ణయమైనా సమిష్టిగా తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్లో వన్ మ్యాన్ షో ఉండదన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేరుండగా మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందన్న విషయంపై కూడా తీవ్ర ఉత్కంఠ కూడా నెలకొనేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్లో చాలామంది సీనియర్ నేతలు కూడా ఉండడం జరిగింది. అంటే ఆల్రెడీ సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని నిర్ణయించిన తర్వాత మంత్రివర్గ కూర్పు సంబంధించినటువంటి అంశాలు కీలకంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూశారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు కాంగ్రెస్ నుంచి అనేది ఎదురు చూశారు. ముఖ్యమంత్రిపై క్లారిటీ కూడా రావడం జరిగింది. కానీ సీనియర్ నేతలు ఇటు బట్టి విక్రమార్కతో పాటు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో కొంతమంది సీనియర్ నేతలతోటి భేటీ అయ్యారు. వారు కావాల్సినటువంటి కీలకమైనటువంటి పదవులకు సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగింది. కానీ పొన్నం ప్రభాకర్ కూడా అదే ఆశిస్తున్నారు. నాకు ఖచ్చితంగా ఒక మంచి అవకాశం కలుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంపై కూడా నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ కూడా తనకు చోటు దక్కుతుందని చెప్పేసి ఆశిస్తున్నానని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చూడాల్సింది అధిష్టానం ఏ విధంగా నిర్ణయిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, ఫ్రీడమ్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ అవకాశం కల్పిస్తామని చెప్పేసి అధిష్టానం మొదటి నుంచే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడిప్పుడే కొంతమంది సీనియర్ నేతలు బయటికి రావడము, తమకి మంత్రి పదవి కావచ్చు, ఏదైనా కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ఎవరు పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఎవరు వెంటుండి నడిపించారు, ఎవరు ప్రజలతోటి కలిసిగా ముందుకు వెళ్తున్న అంశాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అన్నీ గమనిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గమనించిన తర్వాతనే ఆ నిర్ణయాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ అంశాలపైన కసరత్తు కూడా చేస్తున్న కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సింది మంత్రివర్గ క్యాబినెట్లో ఎవరికి పెడుతుంటుంది, ఎవరికి ఉండదు అనేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. కానీ కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే కొంతమందికి డిప్యూటీ సీఎం కావాలని ఉంది, కొంతమంది కీలక శాఖలో మంత్రిగా ఉండాలని చెప్పి కొంతమంది ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ శాఖల వారీగా ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరు దాన్ని లీడ్ చేయగలుగుతారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇదంతా కూడా కసరత్తు చేపడుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్ళని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సూచించినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి ఆ వార్త చూద్దాము. మిచాంగ్ తుఫాన్ వాయుగుండంగా బలహీన పడింది. ఇది మధ్యాహ్నానికి అల్పపీడంగా బలహీన పడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. దీని ప్రభావంతో ఏపీ వర్షాలు కొనసాగుతున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా కట్టలేర వాగులో ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతోపాటు కాకినాడ జిల్లా తూని, కోటనందూరు మండలంలో భారీ వర్షం కురిసింది. కోటనందూరు మండలం కాకరపల్లి